తన దేశంలో మన ఏం జరుగుతుందో చూసుకోకుండా అసలు అక్కడ ఎలాంటి పాలన అందిస్తున్నాడు, ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి తన పైన ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి అనేది తెలుసుకోకుండా ప్రతి దేశము నాకే కావాలి, నా మాటే వినాలి, ఆ దేశాన్ని నేను ఆక్రమిస్తా, ఈ దేశాన్ని నేను ఆక్రమించుకుంటాను, నా మాట వినకపోతే టారిఫ్ వార్నింగ్స్ ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. మీరు చూసారు అనుకుంటాను, ఒక ట్రూత్ సోషల్ దేంట్లో కూడా ఒక పోస్ట్ చేశారు, ఒక మ్యాప్, ఏఐ క్రియేటెడ్ మ్యాప్ ఒకటి గ్రీన్లాండ్ని, కెనడాని, అలాగే వెనిజులాని ఆక్రమించుకున్నట్టుగా ఒక పోస్ట్ చేసి దాని పక్కన వ్యాన్స్ ఉన్నట్టుగా, ఆ తర్వాత వాళ్ళ విదేశాంగ మంత్రి వీళ్ళ ఫోటోలు కూడా యాడ్ చేస్తూ మనం అచీవ్ చేశాము ఈ 3 దేశాన్ని కూడా, 51 రాష్ట్రంగా కెనడాని పెట్టాము అని చెప్పి ఒక మ్యాప్ కూడా ఉంది. అది మొత్తం ప్రపంచం అంతా కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఎస్, ఆశ్చర్యపోతున్నారు అందరూ. అది కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలు అండి, మనం మర్చిపోతాం. అమెరికా లాంటి దేశము, వెనిజులా లాంటి ఒక దేశ ఏమంటాం, వాళ్ళ అధ్యక్షులను, వారి శ్రీమతిని ఇద్దరిని కట్టేసి తీసుకొచ్చి కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితి. ప్రపంచం ఆశ్చర్యపోతుంది, ఇంత దుర్మార్గం ఏంటి అసలు ఇది అని. వెనిజులా అట్లా ఉంచారు. దానికి ఏం చెప్పావు అంతకన్నా ముందు? మాకు కొకైన్ సప్లై చేస్తుంది వెనిజులా, మేము చెప్తే వినడం లేదు అని చెప్పావు, వాళ్ళని పట్టుకొచ్చుకున్నావు. ఇప్పుడు ఏం చేసావు? వాళ్ళ వాళ్ళ చమురును మొత్తం నీ కబ్జాలోకి పెట్టి, అందరికి తెలుసు కదా ప్రపంచానికి అమెరికా ఏం చెప్తుందో అది కాదు అని తెలుసు. కనుక మీ దృష్టి అంతా ఎవరిపైన ఉంటుంది? చమురు పైన ఉంటుంది, అక్కడ ఉన్న మనుషుల పైన ఉండదు. కనుక వెనిజులా అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశం కదా ప్రపంచంలో. అందుకని మీ కన్ను దానిపైన పడ్డది. ఇది డైరెక్ట్ గా చెప్పరు. మీరు ఇది శాంతి దూతగా ఈ వ్యవహారం మీరు చేశారా? ఈరోజు ప్రపంచం అడుగుతుంది మీకు, గ్రీన్లాండ్ నాకు కావాలండి, లేకపోతే మాకు భద్రత ఉండదు అంటే భూమిపైన ఇంకేమేమి కావాలి మీరు చెప్పండి. మీ భద్రత కోసం ఏమేమి తీసేసుకుంటారు? ఏంది ఆ దుర్మార్గం? మీ నాటో కంట్రీస్ ను, మీ యూరోపియన్ యూనియన్ ను మీరు కేర్ చేయరా? ఇన్నాళ్లుగా ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ ను మీరు ధ్వంసం చేస్తారా? నాటోను ధ్వంసం చేస్తారా? మీ నాటోగా నమ్ముకొని మీ దగ్గర ఉన్నటువంటి ఈరోజు గ్రీన్లాండ్, డెన్మార్క్ పరిస్థితి ఏంటి అసలు? కనుక మీ నాటో కంట్రీస్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాయి. నాటో కంట్రీస్ ఎక్కడ విచ్ఛిన్నం అయిపోతుంది నాటో మీ కారణంగా, ఈ అమెరికా పెంచి పోషించిందో అలాంటి నాటో విచ్ఛిన్నం. అంటే తమ పర భేదం లేదు, ఎవరైనా ఒకటే, అందరూ ఒకటే, నాకు కావాల్సింది నాకు కావాలి అంతే. కనుక గ్రీన్లాండ్ నేను తీసుకుంటాను. గ్రీన్లాండ్ నా మాట విన్నరా? ఫ్రాన్స్ మాట వినడం లేదు, 200% టారిఫ్ వేసేస్తాను అంటే నీ మాట వింటే అది ఏది నా రాజ్యం నా ఇష్టం అని, నా మాటే శాసనం అని, ఇంత ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ ఈ ప్రపంచం ఎన్నడూ చూడలేదు అసలు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒకటే అనుకుంటుందండి. ప్రపంచాన్ని అప్పుడు కరోనా ఏ రకంగా అయితే వణికించిందో ఇప్పుడు కూడా అలాంటి వణికిస్తూ భయాన్ని కొలుపుతున్నటువంటి పేరు ఏదైనా ఉంది అని అంటే అది ట్రంప్ అని చెప్తూ ఉన్నారు. అప్పట్లో అయితే ఏ రకంగా ప్రపంచం అంతా అస్తవ్యస్తమైందో, ఈ స్టాక్ మార్కెట్ కావచ్చు, అలాగే గ్లోబల్ మొత్తం ఎకానమీ అంతా కూడా ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి అప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంది. ఎస్, మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంది. తాను అనుకున్న పని తాను చేస్తూ పోతూనే ఉంది. మళ్ళీ ఇరాన్ గందరగోళం ఉంది. వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళకు ఉన్నాయి, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. సరే, ఐతుల్లా ఖుమేని వాళ్ళకి నచ్చడం లేదనుకున్నాం, మతతత్వ రాజ్యాన్ని వాళ్ళు వదులుకోవాలనుకుంటారు, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. కానీ మీరేమంటారు? నన్ను మీరు నిరసనకారుల పైన చెయ్యి వేశారంటే బాగుండదు చెప్తున్నాం, మేము వస్తాము, ఇంకా మేము ఉన్నాము, మీరు ముందుకెళ్ళండి. అదేంటి? ఒక దేశం యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లో అంటే మీరే శాసిస్తారా ఇంకా ఈ ప్రపంచాన్ని? అట్లయితే ఇక్కడ కూడా రేపు ఏదో ఒక నిరసన జరుగుతుంది, అయితే మీరు చెప్తారా ఏంది? ఇది ఎంత దుర్మార్గం! ఈరోజు ఇరాన్ తప్పకుండా ఏదో జరుగుతుంది, ఇరాన్ పైన యుద్ధం జరుగుతుందా, ఇంకేదో జరుగుతుంది, కానీ ఎన్నని శాసిస్తారా? ఏమేం చేస్తున్నారు మీకంటూ ఏమో హద్దులు లేవా అని చెప్పేసి ఈరోజు ఐక్యరాజ్య సమితిని మీరు ఏం చేశారు? ఐక్యరాజ్య సమితి ఈ దేశం ఈ భూమి పైన ఒకటి ఉంది అనేది మీకేమన్నా సోయి ఉందా అసలు? యుఎన్ఓ ఏం చేస్తుంది అసలు? ఏమైనా పని చేయగలుగుతుందా? ఏమైనా చెప్పగలుగుతుందా? అది కాదండి, ఇంటర్నేషనల్ చట్టాలు ఉన్నాయి, సముద్రంలో మీరు షిప్ పోతే మీరు వెళ్ళేసి
రష్యా షిప్ మేము చెప్తే వినలేదు అని కొట్టేస్తారు. అట్లయితే హ్మ్. ఇవన్నీ ఒకటా రెండా? అసలు ఈ దుర్మార్గాలకు ఏమైనా అంతుందా? అమెరికా యొక్క దుర్మార్గానికి హ్మ్. అడ్డం వచ్చిన వాళ్ళను అడ్డంగా కొట్టేస్తూ పోయేసి అన్నిటికీ మళ్ళా ఈవెన్ విత్ ఇన్ ది కంట్రీ కూడా కాంగ్రెస్ ను ఆయన కేర్ చేయడం లేదు, లేకపోతే ఇంకెవరిని కేర్ చేయడం లేదు. దేశాధ్యక్షుడికే అన్ని హక్కులు ఉన్నాయని చెప్పేస్తున్నాడు. యుద్ధాలు చేసే హక్కు కూడా పార్లమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు, పార్లమెంట్ నాకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాలన్నా నేనే, యుద్ధాలు ఆపాలన్నా నేనే, అంతా నేనే అని చెప్పేసి హ్మ్. మాట్లాడుతున్నటువంటి ఆ ఇది. అందుకే ఈ 365 days కే ఇది అమెరికా ఇంత ప్రపంచం అల్లా కల్లోలం చేస్తున్నటువంటి ఇతను ఇంకా 3 ఏళ్ళు ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ప్రపంచం నివ్వెరబోయి చూస్తుంది. ఎందుకంటే అమెరికా కూడా చాలా గొప్ప చరిత్ర ఉందండి. మనం ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళు కూడా ఈ భూమి పైన కొన్ని ట్రెండ్స్ సెట్ చేశారు కనుక ఆ, వాళ్ళ రాజ్యాంగం వచ్చాక ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, జార్జ్ వాషింగ్టన్ పేరు చెప్తే ఇప్పటికి ప్రపంచం మర్చిపోలేదు. 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ హ్మ్. ఈ ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేదు. మీరెవరు ఇప్పుడు వచ్చి ఒక 47వ అధ్యక్షుడిగా వచ్చారు. 47 మంది అధ్యక్షులను చూసింది అమెరికా. ఇటువంటి అధ్యక్షుడిని ఆ, ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. దడదడలాడిపోతున్నారు అమెరికా ప్రజలే. ఇంకా 3 ఏళ్ళు ఉంటాడా ఇతను అనేటువంటి ఎటువంటి ఏ యుద్ధం లేకుండా ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది మొదటిసారి నేను అనుకుంటాను. అవును. పెద్దగా యుద్ధం అంటూ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని అంటున్నారు, కానీ అలాంటిది ఏమీ అక్కర్లేకుండానే అసలు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్న డెమోక్రసీ, దాని డెమోక్రటిక్ వాల్యూస్ యొక్క పునాదులను మొత్తము కదిలిస్తున్నాయి. ఎంత కాదనుకున్నా అమెరికా ఆర్థికంగా కానీ అదర్వైజ్ కూడా చాలా పెద్ద దేశం, చాలా గొప్ప దేశము. దానికంటూ ఒక ఇది ఉంది. $30 trillion ఆర్థిక స్థితి ఉండేటువంటి దేశం ఈ భూమి పైన ఇంకొకటి లేదండి. హ్మ్. 30% ఆఫ్ గ్లోబల్ ఎకానమీ. ఎంత కాదనుకున్నా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అప్పులు చేసినా కూడా ఈ గ్లోబల్ ఎకానమీలో 30% అమెరికాది. అలాంటి అమెరికా పరువు ఏమవుతుంది అనేది అసలు ప్రపంచంలో ఇన్ని 11 ఏమంటాం ఎయిర్ క్రాఫ్ట్ ఇవి ఉండేసి 700 మిలిటరీ స్థావరాలు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో ఉన్నటువంటి ఏకైక దేశం అమెరికా. హ్మ్. కనుక ఇది అంటే టెక్నాలజీ సూపర్ పవర్ అని చెప్పాలి ఇప్పటికి కూడా. కనుక ఇన్ని ఉన్నటువంటి అమెరికా మీరు ఈరోజు ఒక పిచ్చోడి చేతిలో రాయి అని అంటాను నేను తెలుగులో చెప్పాలంటే. హ్మ్. అలా అనొచ్చు మనం దీని అనాలంటే.